నమస్కారం, మీరు చూస్తోంది జేఆర్ న్యూస్. నేను మీ న్యూస్ రీడర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని అధికారులు చెబుతున్నారు. ప్రారంభోత్సవానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత, రవాణా మరియు ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏర్పాట్ల ద్వారా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విమానాశ్రయంలో అన్ని కీలక పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా జారీ కావడంతో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇలాంటి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి జేఆర్ న్యూస్. ధన్యవాదాలు. దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఈ రోజు భోగాపురం వస్తుంది అనడానికి ఎక్కడ ఎటువంటి సందేహం కూడా నాకు లేదు. ఇది ఎలా పెట్టారు? అరసలేదు కూడా వస్తుంది. అదే మార్చలేదు, గౌరవం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 2 days లో ఆ రోజు మొదటి నెలలోనే ఇక్కడికి విచ్చేసి సందర్శించి ఆ రోజు ఒక టార్గెట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 years లోనే దీన్ని కంప్లీట్ చేయాలని ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 years లో ఈ యొక్క ప్రాజెక్ట్ అంతటిని కూడా పూర్తి చేశామన్నది కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం కంప్లీట్ ఆంధ్ర గోల్డ్ పెయింట్ చేస్తారు. గోల్డ్ కలర్ ఆంధ్రాలో ఏమేమి ఉన్నాయో అన్ని కూడా వస్తాయి. 3 domestic, 1 international. అంతేనా? We're taking the same stone. ఇదే ఏం చేస్తాం 3 tons అయిపోతుంది చెప్పి లోపల తీసి కవర్ చేసి రెడ్యూస్ టు 1 ton. 1 ton వెయిట్ ఇదే. అంటే ఒక ఎయిర్పోర్ట్ పూర్తయింది అని అంటే ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ లైసెన్స్ ఇవ్వాలి, ఏరోడ్రోమ్ లైసెన్స్. అది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి DGCA నుంచి ఇస్తాం. ఈ రోజు శుభవార్త ఏంటంటే ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఈ రోజే మేము కంప్లీట్ చేసి ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ తాలూకా సర్టిఫికేట్ కూడా పూర్తి చేసాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 years లోనే దీన్ని కంప్లీట్ చేయాలని ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 years లో ఈ యొక్క ప్రాజెక్ట్ అంతటిని కూడా పూర్తి చేశామన్నది కూడా తెలియజేస్తున్నాం.